గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను మీ ప్రతిష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జనరల్ సీట్లలోనూ బీసీలకు ఎంపీ టికెట్, సామాజిక న్యాయానికి ప్రాధాన్యం ఇచ్చిన బీఆర్ఎస్. మల్కాజ్గిరిలో దూసుకుపోతున్న బీఆర్ఎస్, పిర్జాదిగూడలో రాగిడి లక్ష్మారెడ్డి ప్రచారం. రుణమాఫియా హామీ నెరవేర్చని కాంగ్రెస్ సర్కార్, రైతులకు లీగల్ నోటీసులు ఇస్తున్న బ్యాంక్స్. కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా ఆప్ ఆందోళన, ఇవాళ దేశవ్యాప్తంగా నిరసన. శ్రీనగర్లో ఉగ్ర కుట్ర భగ్నం చేసిన పోలీసులు, 4 జైష్ టెర్రరిస్టుల అరెస్ట్, ఆయుధాలు స్వాధీనం. మాస్కో కాల్పుల కేసులో 4 అరెస్ట్, బాధ్యులను వదిలే ప్రసక్తి లేదన్న రష్యా ప్రెసిడెంట్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో అర్ధరాత్రి ప్రైవేట్ బస్ బీభత్సం సృష్టించింది. అతివేగంగా బస్సు ఫుట్పాత్ పైకి దూసుకురావడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరికొందరు పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు. మృతుడిని బీడీఎల్లో పనిచేసే యాదయ్యగా గుర్తించిన పోలీసులు పోస్టు మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిర్లక్ష్యంగా బస్ నడిపిన డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైట్. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో అర్ధరాత్రి ప్రైవేట్ బస్ బీభత్సం సృష్టించింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, ఈ ఘటనలో ఎంతమంది గాయపడ్డారు? ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? జిల్లా పటాన్ చెరువు నేషనల్ హైవే పైన నిన్న రాత్రి అతివేగంగా వచ్చిన ప్రైవేట్ ట్రావెల్స్ కి సంబంధించిన బస్సు ఎవరైతే రోడ్డు పక్కన ఉన్నారో స్ట్రీట్ ఫుడ్ తో పాటు రకరకాల షాపులకు సంబంధించిన వారిపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు, 3కి గాయాలయ్యాయి. అయితే నిద్రమత్తులో ఉన్న డ్రైవరు వేగంగా బస్సు నడపడంతో పక్కనే ఉన్న ఫుట్పాత్ మీద ఉన్న వారి మీద దూసుకొచ్చిందని వాళ్ళు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ ఘటనలో రామచంద్రపురానికి సంబంధించిన బీడీఐ ఎంప్లాయీ ఒకరు సంఘటనా స్థలంలోనే యాదయ్య అనే వ్యక్తి మృతి చెందారు. మరో 3 పరిస్థితి కూడా విషమంగా ఉంది. ప్రైవేట్ ట్రావెల్స్ కి సంబంధించిన బస్సు ముంబై మీద వెళ్తూ ఉంది. ఆ సందర్భంగా డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడు. అర్ధరాత్రి సమయంలో వేగాన్ని అదుపు చేయలేక నిద్రమత్తులో ఈ ఫుట్పాత్ మీద ఉన్న వారికి దూసుకెళ్లినట్టుగా పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఎవరైతే ఇప్పుడు వాళ్ళకు ప్రమాదం జరిగిందో, గాయపడ్డారో వాళ్ళని స్థానికంగా చికిత్స అందిస్తున్నారు. వాళ్ళలో ఎవరి పరిస్థితి కూడా ఇప్పటికీ సీరియస్ లేదు. అయితే సంఘటనా స్థలంలో మాత్రం యాదయ్య అనే బీడీఎల్ కి సంబంధించిన ఎంప్లాయీ మాత్రం అక్కడికక్కడ చనిపోయే పరిస్థితి ఉంది. డ్రైవర్ పై కేసు కూడా నమోదు చేశారు. దీనికి సంబంధించిన CCTV దృశ్యాలు కూడా రికార్డ్ అయ్యాయి. అతివేగంతో నిద్రమత్తులోనే ఆ ఫుట్పాత్ పైకి బస్సు రావడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. దీనికి సంబంధించి పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. రైట్ వేణు, థ్యాంక్ యూ. వికారాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. తాండూరు పట్టణం రాజు కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ బాలయ్యపై మాధరి రవి అనే వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. తీసుకున్న డబ్బులకు వడ్డీ చెల్లించలేదని విచక్షణరహితంగా కొట్టాడు. పిడిగుద్దులు గుద్దుతూ కుటుంబ సభ్యులతో వీడియో సైతం తీయించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 3 నెలల క్రితం ఆటో డ్రైవర్ బాలయ్య 5,000 అప్పు తీసుకున్నాడు. దీనికి నెలకు 500 వడ్డీ చొప్పున 3 నెలలకు 6,500 అయింది. తీసుకున్న డబ్బు వడ్డీ ఇవ్వడం లేదని రవి బాలయ్యను ఇంటికి తీసుకొచ్చి చితకబాదాడు. అనంతరం బాధితుడు పట్టణ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు సిఐ సంతోష్ కుమార్ తెలిపారు.
లోక్సభ ఎన్నికల అభ్యర్థుల ప్రకటనలో బీఆర్ఎస్ సామాజిక న్యాయాన్ని పాటిస్తూ బీసీలకు పెద్దపీట వేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ సామాజిక న్యాయానికి దన్నుగా నిలిచిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను పలువురు ప్రశంసిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలో బీసీలకు ప్రాధాన్యతనివ్వడంతో ఇతర పార్టీలకు ఆదర్శంగా నిలిచింది. పార్లమెంటు ఎన్నికల్లో సామాజిక న్యాయానికి దన్నుగా నిలుస్తూ బీసీలకు పెద్దపీట వేశారు అధినేత కేసీఆర్. పార్టీలో అందరితో చర్చిస్తూ అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. బీఆర్ఎస్ అంటే బహుజన రాజ్య సమితిగా నిలిచిందనేలా చేశారు. హైదరాబాద్ మినహా 16 స్థానాలకు క్యాండిడేట్లను ప్రకటించగా వాటిలో అన్ని వర్గాలకు సమన్యాయం దక్కేలా అభ్యర్థులను ప్రకటించారు అధినేత కేసీఆర్. మొత్తం 16 స్థానాల్లో 5 స్థానాలకు బీసీలకు కేటాయించి బహుజనులకు పెద్దపీట వేశారు కేసీఆర్. జహీరాబాద్, నిజామాబాద్ స్థానాలు మున్నూరు కాపు సామాజిక వర్గానికి కేటాయించగా చేవెళ్ల స్థానం ముదిరాజు వర్గానికి కేటాయించారు. భువనగిరి స్థానం గొల్ల కుర్మలకు కేటాయించగా సికింద్రాబాద్ గౌడ సామాజిక వర్గానికి కేటాయింపు చేశారు కేసీఆర్. బీఆర్ఎస్ ప్రకటించిన 16 స్థానాల్లో 5 స్థానాలను బీసీలకు కేటాయించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బహుజనులకు పెద్దపీట వేశారు. మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన బాజిరెడ్డి గోవర్ధన్ కు నిజామాబాద్, జహీరాబాద్ నుంచి గాలి అనిల్ కుమార్ ను ఎన్నికల బరిలో నిలిపారు. చేవెళ్ల నుంచి ఒక స్థానాన్ని ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన కాసాని జ్ఞానేశ్వర్ ను, భువనగిరి నుంచి గొల్ల కుర్మా సామాజిక వర్గానికి చెందిన క్యామ మల్లేష్ ను, సికింద్రాబాద్ నుంచి గౌడ సామాజిక వర్గానికి చెందిన పద్మరావు గౌడ్ ను బరిలోకి దింపారు. పార్లమెంటు ఎన్నికల్లో సామాజిక న్యాయాన్ని అమలు పరచడంలో బీఆర్ఎస్ పార్టీ మార్గదర్శిగా నిలిచింది. ఇక మిగిలిన హైదరాబాద్ స్థానం ప్రకటన వస్తే మొత్తం 17 పార్లమెంటు స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన సంపూర్ణమవుతుంది. కాగా హైదరాబాద్ నుంచి పోటీలో బీసీ అభ్యర్థినే ఖరారు చేయనున్నట్టు విశ్వసనీయ సమాచారం. హైదరాబాద్ బీసీలకే ఖరారైతే రిజర్వ్డ్ పోగా మిగిలిన 12 సీట్లలో 6 సీట్లు అంటే 50% సీట్లు బీసీలకే కేటాయించినట్లు అవుతుంది. ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలు పోగా మిగిలిన 12 స్థానాల్లో ఓసీలకు 6 సీట్లను కేటాయించడం జరిగింది. మిగతా వాటిలో 4 రెడ్లకు, 1 కమ్మ, 1 వెలమ సామాజిక వర్గానికి బీఆర్ఎస్ పార్టీ కేటాయించింది. సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ మంత్రి పద్మరావు గౌడ్ను అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలందరితో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. అందరి ఏకాభిప్రాయం మేరకు పద్మరావు గౌడ్ను సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేశారు. అటు భువనగిరి పార్లమెంటు స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా క్యామ మల్లేష్, నల్లగొండ ఎంపీ స్థానం నుంచి గులాబీ అభ్యర్థిగా కంచర్ల కృష్ణారెడ్డిని కేసీఆర్ ప్రకటించారు. సికింద్రాబాద్ పార్లమెంటు స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిని గులాబీ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా పద్మారావును ప్రకటించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఇతర ముఖ్య నేతలతో సమావేశాన్ని నిర్వహించారు. అందరి అభిప్రాయాలు తీసుకున్న అనంతరం పద్మారావు గౌడ్ పేరును కేసీఆర్ ఫైనల్ చేశారు. పద్మారావు గౌడ్ ను సరైన అభ్యర్థిగా సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. బీఆర్ఎస్ సీనియర్ నేతగా నాటి ఉద్యమ కాలం నుంచి నేటి వరకు పార్టీకి విధేయుడిగా పద్మారావు గౌడ్ అందరివాడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. సికింద్రాబాద్ అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన నిబద్ధత కలిగిన స్థానిక నేతగా గుర్తింపు పొందారు. సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలు, బస్తీవాసులందరి నోట పజ్జన్నగా ఆదరాభిమానాలు పొందారు. పద్మారావు గౌడ్ స్వస్థలం సికింద్రాబాద్. 1954లో ఏప్రిల్ 5న ఆయన జన్మించారు. ఆయన తల్లిదండ్రులు ఈశ్వరయ్య, రాములమ్మ.
పద్మారావు గౌడ్కు భార్య స్వరూపతో పాటు 4 కుమారులు 2 కుమార్తెలున్నారు. 1973లో ఇందిరాగాంధీ సమక్షంలో యువజన కాంగ్రెస్ లో పద్మారావు ఎంట్రీ ఇచ్చారు. అనంతరం యూత్ కాంగ్రెస్ నగర, రాష్ట్ర పదవులు నిర్వహించారు. 1977 నుంచి జంట నగరాల్లో క్రియాశీలక రాజకీయాల్లో కీలకంగా పాల్గొన్నారు. 1986 నుంచి 91 వరకు కాంగ్రెస్ పక్షాన కార్పొరేటర్ గా ప్రాతినిధ్యం వహించారు. 2001లో గులాబీ దళపతి కేసీఆర్ పిలుపు మేరకు కాంగ్రెస్ కు రాజీనామా చేసి గులాబీ కండువా కప్పుకున్నారు. అప్పటి నుంచి తెలంగాణ ఉద్యమంలో పద్మారావు కీలక పాత్ర పోషించారు. టీఆర్ఎస్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టారు. 2002 నుంచి 2004 వరకు టీఆర్ఎస్ కార్పొరేటర్ గా ప్రాతినిధ్యం వహించారు. రెండు 2004లో పద్మారావు రాజకీయ జీవితం మరో మలుపు తిరిగింది. 2004 ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఆయన విజయ డంకా మోగించారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడారు. 70 సార్లకు పైగా అరెస్ట్ అయ్యారు. రైలు రోకో, ఉద్యమాల సందర్భంలో పలు కేసులను ఎదుర్కొన్నారు. 2014లో సికింద్రాబాద్ నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు పద్మారావు. ఈసారి ఆయనకు మంత్రిగా ప్రమోషన్ ఇచ్చారు కేసీఆర్. 2014 జూన్ 2 నుంచి రాష్ట్ర తొలి అబ్కారీ, క్రీడలు, యువజన సర్వీసుల మంత్రిగా పనిచేశారు. 2018లో సికింద్రాబాద్ అసెంబ్లీ నుంచి మూడోసారి 45,000కు పైగా భారీ మెజారిటీతో విజయకేతనం ఎగరవేశారు. 2019 నుంచి రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. 2019లో సికింద్రాబాద్ నియోజకవర్గంలో 5 మున్సిపల్ డివిజన్లలోనూ గులాబీ కార్పొరేటర్లను గెలిపించుకొని తన పట్టును నిరూపించుకున్నారు. ఈ క్రమంలోనే 2023 ఎన్నికల్లో మరోసారి పద్మారావునే విజయం వరించింది. 4గోసారి సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఎన్నికై సత్తా చాటారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న పద్మారావు గౌడ్ వైపు కేసీఆర్ మొగ్గు చూపారు. అందరి ఏకాభిప్రాయం మేరకు సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా పద్మారావు గౌడ్ను ప్రకటించారు. మరోవైపు భువనగిరి, నల్గొండ పార్లమెంటు స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. భువనగిరి పార్లమెంటు స్థానం నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన క్యామా మల్లేష్ ను కేసీఆర్ ఖరారు చేశారు. నల్గొండ ఎంపీ స్థానం నుంచి కంచర్ల కృష్ణారెడ్డిని ప్రకటించారు. భువనగిరి బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థిగా సామాజిక వర్గానికి చెందిన ఆయన పొలిటికల్ ఎంట్రీ కాంగ్రెస్ నుంచి మొదలైంది. ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్ లో ఆయన పనిచేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తించారు. 2014లో ఇబ్రహీంపట్నం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2018 నాటికి బీఆర్ఎస్ లో చేరారు. బీసీ నేతగా ఆయనకు అనుభవం దృష్ట్యా ఈసారి భువనగిరి ఎంపీ అభ్యర్థిగా క్యామా మల్లేష్ పేరును కేసీఆర్ ఖరారు చేశారు. నల్గొండ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి స్వస్థలం నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఊరుమట్ల గ్రామం. నల్గొండ మాజీ ఎమ్మెల్యే భూపాలరెడ్డికి ఆయన స్వయాన అన్న కావడం విశేషం. భూపాలరెడ్డికి చేదోడు వాదోడుగా ఉంటూ నల్గొండ నియోజకవర్గంలో గతంలో కృష్ణారెడ్డి చక్రం తిప్పారు. బీఆర్ఎస్ తరఫున ముఖ్య నేతగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో నల్గొండ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా కంచర్ల కృష్ణారెడ్డిని కేసీఆర్ ప్రకటించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల వరకు రుణాలను మాఫీ చేస్తామని ఎన్నికల సభలో రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి రుణమాఫీ చేయకపోగా రుణాలు చెల్లించాలని రైతులకు నోటీసులు పంపిస్తున్నాడు. రైతు బంధు, నీళ్లు, కరెంటు ఇవ్వని కాంగ్రెస్ నోటీసులు పంపడంపై రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్నదాతలకు కష్టాలు అన్ని ఇన్ని కావు. అటు రైతు బంధు ఇవ్వకుండా, ఇటు సాగుకు సరిపడా నీళ్లు ఇవ్వకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. చివరకు అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారంపై నిర్ణయం తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూడా అమలు చేయడం లేదు రేవంత్ సర్కార్. ఎవరైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ లో రైతు రుణాలు తీసుకున్నారో వారెవరూ తిరిగి చెల్లించొద్దని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల వరకు రుణాలను మాఫీ చేస్తామని ఎన్నికల సభలో రేవంత్ ప్రకటించారు.
రైతు రుణమాఫీకి సంబంధించి డిసెంబర్ 9వ తేదీనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజులు గడుస్తూ ఉన్నప్పటికీ అలాంటి చర్యలేమీ తీసుకోలేదు రేవంత్ ప్రభుత్వం. మరోవైపు బ్యాంకుల నుంచి క్రాప్ లోన్స్ తీసుకున్న రైతులకు వేధింపులు మొదలయ్యాయి. ఆయా బ్యాంకుల అధికారులు లాయర్ల ద్వారా రైతులకు లీగల్ నోటీసులు జారీ చేసి బెదిరింపులకు గురి చేస్తున్నారు. సకాలంలో రుణాలు చెల్లించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. దీంతో రైతులు రేవంత్ సర్కార్పై కన్నెర్ర చేస్తున్నారు. అటు రైతు బంధు ఇవ్వరు, ఇటు సాగుకు నీరందివ్వరు. చివరకు రైతు రుణమాఫీ కూడా ప్రకటించరు అని కాంగ్రెస్ ప్రభుత్వంపై అన్నదాతలు నిప్పులు చెరుగుతున్నారు. 2 లక్షల రుణమాఫీకి సంబంధించినటువంటిది రైతాంగం ఆశతో ఎదురు చూస్తున్నారు మాపైతే అని చెప్పేసి ఏదైతే అనుకుంటున్నారో, మరి అలాంటి వాళ్ళ నెత్తిమిన పిడుగుపడ్డట్టుగా ఇవల్ల నిర్మల్ జిల్లాలో అనేక చోట్ల అనేక గ్రామాలలో బ్యాంకులు వాళ్లకు రైతాంగానికి లోన్లు కట్టమని చెప్పేసి ఒత్తిడి చేస్తూ లీగల్ నోటీసులు పంపిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఇవాళ పార్లమెంట్ ఎన్నికలు ఇవాళ ముందుకొచ్చినాయి. మరి పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళీ ఓట్లేసుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ప్రయత్నం చేస్తూ ఉంది. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మేము ఇవాళ 100 రోజులు అయింది కాబట్టి మేము ఇవాళ ఘాటుగా మేము డిమాండ్ చేయకపోయినప్పటికీ కూడా ఇవాళ ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో ఆ హామీని అమలు చేయాల్సినటువంటి బాధ్యతను ఇప్పటికైనా గుర్తెరగాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఇవాళ ఏదైతే రైతాంగానికి ఇవాళ లీగల్ నోటీసులు ఇస్తున్నటువంటి పరిస్థితిని చూసి ఇవాళ రైతాంగం అనేక రకాలుగా ఇవాళ భయపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి వాళ్ళను జైలుకు పంపిస్తామని చెప్పేసి ఇవాళ బ్యాంకులు నోటీసులు పంపి కట్టకపోతే మిమ్మల్ని మీకు ఉన్నటువంటి ఆస్తులు జప్తు చేస్తామని చెప్పేసి అటువంటి పద్ధతిలో ఇవాళ బ్యాంక్ అధికారులు బెదిరిస్తూ ఉన్నారు. నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చందా గ్రామానికి చెందిన పడకపల్లి నాగభూషణ్ అనే రైతుకు ఇటీవలే తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అధికారులు న్యాయవాది ద్వారా లీగల్ నోటీసులు పంపించారు. 2020 సెప్టెంబర్ 22వ తేదీన తీసుకున్న 1,60,000 అప్పును వడ్డీతో సహా చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. 2024 మార్చి 3వ తేదీ నాటికి అసలు వడ్డీ కలిపి 2,32,876 రూపాయల 56 పైసలైందని తెలిపారు. నోటీసులు అందిన నాటి నుంచి 15 రోజుల్లోగా అప్పు చెల్లించాలని నోటీసుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ నోటీసులు మార్చి 11వ తేదీన జారీ అయ్యాయి. బ్యాంకు నోటీసులతో రైతు నాగభూషణ్ తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. నా పేరు నాగభూషణ్, లక్ష్మణచంద మండలం గ్రామం. 2017 సంవత్సరంలో 1,00,000 రూపాయలు లోన్ తీసుకున్నా. 1,00,000 రూపాయలు మాఫీ చేస్తా అంటే నేను మాఫీ అవుతుంది కదా, మాఫీ అవుతుంది కానీ కట్టలేకపోయినా. రెన్యువల్ చేసిండ్రు. 2,76,000 నోటీస్ వచ్చింది నాకు చిల్లర. 2,76,856 రూపాయలు. ఇప్పుడు మేము ఎట్లా కట్టాలి? ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము రాకన్నా ముందు ఎలక్షన్లో మేము 2 లక్షలు మాఫీ చేస్తాం నెల రోజుల లోపలనే అని చెప్పింది. ఇప్పుడు దాదాపు నాణ్యాలు గడిచిపోయే దగ్గరికి వస్తున్నాయి. మరి ఇప్పుడు మా పరిస్థితి మేము చేయలేము. పని చేసుకుని లేని పరిస్థితులు ఉన్నాం. చేత కాదు. 66 సంవత్సరాలు నడుస్తున్నాయి మాకు. ఇప్పుడు మేమేం చేసుకుని బతకాలి? రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ విషయంలో చేతులెత్తేయడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు బ్యాంక్ అధికారుల వేధింపులు, మరోవైపు లాయర్ల నోటీసులతో ఏం చేయాలో తెలియక రైతన్నలు దిగాలు పడుతున్నారు. సకాలంలో రుణాలు చెల్లించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో రైతు సంఘాలు రేవంత్ సర్కార్పై కన్నెర్ర చేస్తున్నాయి. బ్యాంకులకు సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి రైతులకు నోటీసులు ఇచ్చారని, వెంటనే రుణాలు మీరు చెల్లించాలని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చారని మా కార్యకర్తలు కూడా చెప్పడం, మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు, ప్రజలు కూడా విశ్వసించి ఇవాళ గెలిపించినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి వెంటనే ఒక నిర్దిష్టంగా ఒక ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఉంది. బ్యాంకు సంబంధించినటువంటి అధికారులు రైతాంగంపై ఒత్తిడి తీసుకురాకూడదు. ప్రజలు రైతాంగం ఏదైతే వాళ్ళ రుణాలు ఉన్నాయో ఆ రుణాలు ఇప్పుడు కట్టకూడదని చెప్పి కూడా మేము తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘంగా రైతాంగానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. బ్యాంకుల నుంచి ప్రకటన చేయించాలా, ఇచ్చినటువంటి నోటీసుల్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన రుణమాఫీ హామీని నెరవేర్చాల్సిందేనని రైతు సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. దేశంలో ఆఫీస్ స్పేస్ హాట్ కేక్గా మారింది. జనవరి నుండి మార్చి మధ్యలో
కార్పొరేట్ కంపెనీలు భారీగా తమ కార్యాలయాలు తెరిచాయి. దీంతో ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నైలతో పాటు హైదరాబాద్ వంటి మెట్రో సిటీల్లో కమర్షియల్ స్పేస్కి భారీగా డిమాండ్ పెరిగింది. అయితే అన్ని మెట్రో నగరాల్లో ఆఫీస్ స్థలాల లీజుల్లో హైదరాబాద్ టాప్లో నిలిచింది. దేశవ్యాప్తంగా ఆఫీసు స్థలాలకు డిమాండ్ అంతకంతకు పెరుగుతున్నది. జనవరి, మార్చిలో 6 మెట్రో నగరాల్లో ఆఫీస్ స్థలాల లీజులో 35% వృద్ధి నమోదైందని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కోలిర్స్ ఇండియా తాజాగా వెల్లడించింది. దేశవ్యాప్తంగా టాప్ 6 నగరాలైన బెంగళూరు, ఢిల్లీ, ఎన్టీఆర్, ముంబై, చెన్నై, హైదరాబాద్, పూణేలలో 13.6 మిలియన్ల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఆఫీసు స్థలాన్ని లీజుకు తీసుకునే అవకాశాలున్నాయని పేర్కొంది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో ఇది 10.1 మిలియన్ చదరపు అడుగులున్నాయన్న హైదరాబాద్తో పాటు ముంబై, బెంగళూరు, ఢిల్లీ ఆఫీసు స్థలాల లీజు పెరగగా చెన్నైలో మాత్రం కాస్త తగ్గుముఖం పట్టింది. ఇక హైదరాబాద్ లో అత్యధికంగా 2.9 మిలియన్ చదరపు అడుగుల స్థలం లీజుకు తీసుకున్నారని నివేదిక వెల్లడైంది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో తీసుకున్న దాంతో పోలిస్తే ఇది 2 రెట్లు పెరిగినట్లు వెల్లడించింది. ముంబైలో ఆఫీసు స్థలం డిమాండ్ 90% ఎగబాకి 1 మిలియన్ చదరపు అడుగుల నుంచి 1.9 మిలియన్ చదరపు అడుగులకు చేరుకోనుంది. బెంగళూరులో కార్యాలయ స్థలం 2.5% పెరిగి 4 మిలియన్ చదరపు అడుగులకు చేరుకున్నది. గత ఏడాది ఇది 8.2 మిలియన్ చదరపు అడుగులుగా ఉన్నది. ఇక ఢిల్లీ, ఎన్టీఆర్లో 2.5 మిలియన్ చదరపు అడుగుల స్థలం లీజుకు తీసుకునే అవకాశం ఉన్నది. క్రితం ఏడాది కంటే ఇది 14% అధికం. చెన్నైలో ఆఫీసు స్పేస్ డిమాండ్ 6% తగ్గి 1.8 మిలియన్ చదరపు అడుగుల నుంచి 1.5 మిలియన్ చదరపు అడుగులకు తగ్గింది. ఇక హైదరాబాద్ లో కమర్షియల్ ఆఫీసు స్థలానికి డిమాండ్ నిరాటంకంగా కొనసాగుతున్నది. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లను ఏర్పాటు చేయడానికి దేశీయ, అంతర్జాతీయ సంస్థలు ముందుకు రావడం ఇందుకు కలిసొస్తున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చౌక ధరలు, మౌలిక సదుపాయాలు కల్పించడంతో పెట్టుబడిదారులు నగరం బాట పట్టారు. ముఖ్యంగా హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్లలో అత్యధికంగా కమర్షియల్ స్పేస్ లీజుకు తీసుకుంటున్నట్టు తెలిపింది కోలిర్స్ ఇండియా. లో భాగంగా తన తొలి మ్యాచ్లో హైదరాబాద్ పోరాడి ఓడింది. అత్యంత ఉత్కంఠంగా జరిగిన మ్యాచ్లో కోల్కతా జట్టు 4 పరుగుల తేడాతో నెగ్గింది. 209 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసి 5 పరుగుల తేడాతో ఓడింది. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ తొలి వికెట్కు 60 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత క్లాసెన్ విశ్వరూపం ప్రదర్శించాడు. క్లాసెన్ కడవరకు నిలిచి మ్యాచ్ని గెలిపించే ప్రయత్నం చేసినప్పటికీ వికెట్ కోల్పోవడంతో మ్యాచ్ కోల్కతా వశమైంది. ఇక చెరువులన్నీ ఎండిపోతున్నాయి, బావులు అడిగంటిపోయినాయి. ఎండలు ముదరక ముందే భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయి. పంటలతో పాటు బోర్లు ఎండిపోతుంటే రైతన్నలు గోసపడుతున్నారు. ఏ ప్రాజెక్ట్ చూసినా డెడ్ స్టోరేజీలు, క్రాప్ హాలిడేలతోనే విలపిస్తున్నాయి. సాగునీటితో పాటు తాగునీటి కోసం వేలాది గ్రామాలు ఇబ్బంది పడుతున్నాయి. సరైన వర్షాలు లేక ప్రకృతి ఆగ్రహిస్తే సరైన ఆలోచన లేక కాంగ్రెస్ సర్కార్ తెలంగాణను ఆగం చేస్తుంది. మేడిగడ్డ బ్యారేజ్ కేంద్రంగా కాళేశ్వరంపై పగబట్టిన రేవంత్ ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెడుతుంది. ఎండిపోతున్న చెరువులు, అడగంటుతున్న బావులు, ముదురుతున్న ఎండలు, లోలోతుకు భూగర్భ జలాలు,
పంటను కాపాడుకునేందుకు బోరు పక్కన బోరు, గొంతు తడుపుకునేందుకు ఇంటికి ట్యాంకర్లు, వెరసి ఆయకట్టుకు కటకట, తాగునీటికి తంట. వెరసి తెలంగాణ రాష్ట్రం నీటికి గోసపడుతున్నది. మొన్నటి వానాకాలం సీజన్ వరకు పచ్చని పంటలతో కలకలలాడిన రాష్ట్రంలో ప్రస్తుతం ఎండిన పంటలు వెక్కిరిస్తున్నాయి. బీఆర్ఎస్ పాలనలో గాడిన పడ్డ యోసం కాంగ్రెస్ 3 నెలల పాలనలోనే గాడి తప్పింది. మొత్తంగా రైతులకు మళ్లీ కష్టకాలం మొదలైంది. తెలంగాణలో మళ్లీ మునుపటి కరువు రోజులు కళ్ల ముందు కదలాడుతున్నాయి. పంటలు చేతికొచ్చే పరిస్థితి లేక పెట్టుబడి భారమై రైతులు అప్పుల పాలవుతూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కరువు తరుముకొస్తున్న ఈ తరుణంలో కాంగ్రెస్ సర్కారు చేస్తున్న తప్పులు తెలంగాణ రైతాంగానికి శాపంగా పరిణమిస్తున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న దుర్భర పరిస్థితులకు ప్రకృతి కంటే ఎక్కువ కాంగ్రెస్ పాలకులదే ప్రధాన తప్పిదం. అసలే ఈసారి వర్షాకాలం రైతులను ముంచేసింది. కరువొచ్చిన సమయంలోనే కాళేశ్వరం విలువ తెలుస్తుందని తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఎన్నోసార్లు చెప్పారు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టును కట్టిందే అందుకు. అతివృష్టి అయ్యే సమయంలో నీటిని ఎత్తిపోసి కాళేశ్వరంలోని ప్రాజెక్టులు బరాజుల్లో నింపుకొని కరువు కాలంలో వాడుకోవచ్చనే ఆలోచనతో ఈ ప్రాజెక్టును నిర్మించారు కేసీఆర్. అందుకు తగ్గట్టుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏడాదంతా నీటిని ఎత్తిపోసుకొని రైతులకు సమృద్ధిగా నీళ్లిచ్చారు. కాళేశ్వరం జలాలతో ప్రాజెక్టులు బరాజులే కాదు, వేల సంఖ్యలో చెరువులను నింపారు. ఫలితంగా భూగర్భ జలాలు పైపైకి ఉబికి వచ్చాయి. ప్రాజెక్టు ఆయకట్టుతో పాటు బోరుబావుల కింద లక్షల ఎకరాల్లో సమృద్ధిగా పంటలు పండాయి. కానీ కాంగ్రెస్ సర్కారు గద్దెనెక్కిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుపై పగబట్టింది. కేసీఆర్ పై పగ సాధించేందుకు తెలంగాణకు ఆయువు పట్టుగా మారిన కాళేశ్వరంను నిర్వీర్యం చేసే కుట్రలకు తెగించింది. కాళేశ్వరానికి కీలకమైన మేడిగడ్డ బరాజులో ఏర్పడిన చిన్న సమస్యను సాకుగా చూపించి ప్రాజెక్టునే నాశనం చేసే కుట్రలకు పాల్పడుతున్నది. మన నాయకుడు పెద్దలు కేసీఆర్ గారికి తెలంగాణలోని భౌగోళిక పరిస్థితుల పట్ల, ఇక్కడి వాతావరణ పరిస్థితుల పట్ల, ఇక్కడి రైతుల దుస్థితి పట్ల సంపూర్ణమైన ఆలోచన అవగాహన ఉంది కాబట్టే ఆయన పూర్తి స్థాయి ఏకాగ్రతతో మొదటి 10 ఏళ్లు తెలంగాణలో నీళ్లు ఇయ్యాలి అనే తపనతోని కమిట్మెంట్తో పనిచేసిండు. కానీ ఇవాళ ఈ సన్నాసి రేవంత్ రెడ్డి వచ్చినాక ఆయనకి ఏదీ తెలియదు. కాళేశ్వరం ఏందో తెలియదు, మేడిగడ్డ ఏందో తెలియదు, మల్లన్న సాగర్ తెలియదు, చెరువులు నింపుడు తెలియదు, వాగులలో నీళ్లు పోసుడు తెలియదు, రైతుల పంటలు కాపాడుడు అంతకంటే తెలియదు. ఎవడో రాసిచ్చిడి నా చదివిండు. కరువు వచ్చింది కాబట్టి రేపు రాబోయే రోజుల్లో గోస అవుతుంది, తయారు కాండ్రి అంటున్నా. అందుకే నేను అంటున్నా, ఇది కాలం తెచ్చిన కరువు కానే కాదు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు ఉండగా కాంగ్రెస్ పట్టించుకోకపోవడం వల్ల, రిపేర్లు చేయకపోవడం వల్ల కాంగ్రెస్ తెచ్చిన కరువు అనే మాటను రైతులకు ఊరూరా చెప్పవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది. వర్షాలు సమృద్ధిగా కురవని ప్రభావం తెలంగాణ రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జలాశయాల్లో నిల్వలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. భూగర్భ జలాలు పాతాళంలోకి పడిపోతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే రానున్న 2 నెలల్లో ఎండలు మరింత ముదిరితే ఇంకెంత దుర్భర పరిస్థితులు దాపురిస్తాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ శాఖ తాజా నివేదిక ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి ఆఖరు వరకు భూగర్భ జలాలు సగటున ఉపరితలం నుంచి 8.70 మీటర్ల లోతులోకి వెళ్లిపోయాయి. ఇటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కాంగ్రెస్ సర్కారు మాత్రం మేడిగడ్డ బరాజుకు మరమ్మతులు చేయకుండా రాజకీయాలు చేస్తున్నది. కాళేశ్వరం అనే ఒక మహా ప్రాజెక్టులో మేడిగడ్డ ఒక భాగం మాత్రమే. అటువంటి మేడిగడ్డ బ్యారేజీలో ఉన్న 86 పిల్లర్లలో కేవలం 3కి సమస్య తలెత్తింది. కాళేశ్వరంలో కీలకమైన మేడిగడ్డ బ్యారేజీకి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపడితే వీలైనంత తొందరగా మళ్లీ నీటిని ఎత్తిపోయవచ్చు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచన మాత్రం మరోలా ఉంది. మేడిగడ్డకు మరమ్మతులు చేయించకుండా వానాకాలం సీజన్ వరకు కాలయాపన చేయాలని చూస్తున్నది. భారీ వర్షాలు, వరదల మూలంగా మొత్తం బ్యారేజీ ధ్వంసమైతే కేసీఆర్ ఇమేజ్ను మరింత డ్యామేజ్ చేయవచ్చనే దుర్బుద్ధితో తెలంగాణను ఆగం చేస్తున్నది. రైతుల మేలు కోరి ఆ ప్రాజెక్టును పునరుద్ధరించి మళ్ళీ సస్యశ్యామలం చేసి ఆ ప్రాజెక్టులో నీళ్లు నింపి మళ్ళీ మోటార్ లాంచ్ చేసి యథావిధిగా రైతులకి పంట పొలాలకి నీళ్లు వచ్చేటట్టుగా చూడవని రైతుల తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఎండిపోతున్న పంటలు దర్శనమిస్తున్నాయి. కండ్ల ముందే పంటలు ఎండిపోతుంటే రైతన్నలు నిస్సహాయులై ఆవేదన చెందుతున్నారు. కొందరైతే ఎలాగైనా పంటలు బతికించుకోవాలని ట్యాంకర్ల సాయంతో పొలాలకు నీళ్లు పెట్టుకుంటున్నారు. భూగర్భ జలాలు పడిపోవడం, ప్రాజెక్టులో నిల్వలు తగ్గిపోతుండటంతో రాష్ట్రంలో తీవ్రమైన నీటి కొరత ఏర్పడింది. వివిధ జిల్లాల్లో పంటలు ఎండిపోతున్నాయి. గతేడాదితో పోలిస్తే రాష్ట్రంలో యాసంగి సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. నిరుడు యాసంగిలో అన్ని పంటలు కలిపి 73,10,000 ఎకరాల్లో సాగైతే ఈసారి 66,30,000 ఎకరాలకు పడిపోయింది.
సాగు విస్తీర్ణం తగ్గడమే కాదు, సాగునీటి కొరత మూలంగా దిగుబడి కూడా గణనీయంగా పడిపోయే ప్రమాదం నెలకొన్నది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి చేరుకున్నది. సాగర్ ఆయకట్టు కింద దశాబ్ద కాలం తర్వాత క్రాప్ హాలిడే ప్రకటించారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అటు జూరాల కింద సైతం క్రాప్ హాలిడే ప్రకటించారు. కర్ణాటక నుంచి సీపేజ్ నీరు రాకపోవడంతో జూరాల నీటిని తాగడానికే పరిమితం చేశారు. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల్లో సాగర్ ఆయకట్టు కింద పరిస్థితి దారుణంగా ఉంది. సాగునీరు అందక పంటలన్నీ ఎండిపోతున్నాయి. సాగునీరు లేక తడిగొంతులు ఆరిపోతున్నాయి. ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత నియోజకవర్గంలోనే అన్నదాతలు రోడ్డెక్కుతున్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలో వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయి కనిపిస్తున్నాయి. నాగార్జున సాగర్ ఎడమకాల్వ ఆయకట్టు కింద సాగునీరు లేక రైతులు విలపిస్తున్నారు. మిర్యాలగూడ, నాగార్జున సాగర్, హుజూర్ నగర్, కోదాడ అసెంబ్లీ సెగ్మెంట్లలో పరిస్థితి దుర్భరంగా ఉంది. భూగర్భ జలాలు అడగంటిపోయి బోర్లు కూడా ఎండిపోవడంతో రైతులు గోసపడుతున్నారు. లెఫ్ట్ కెనాల్ నుంచి నీటిని విడుదల చేసి ఎండిపోతున్న పంటల్ని బతికించి తమను ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎండలు ముదురుతుండడంతో తాగునీటికి సైతం కష్టాలు మొదలయ్యాయి. ఇప్పటికే పలు జిల్లా కేంద్రాల్లో వాటర్ ట్యాంకర్లకు గిరాకీ విపరీతంగా పెరిగింది. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సైతం తాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు. వాటర్ బోర్డు సరఫరా చేసే నీళ్లు సరిపోకపోవడంతో కొన్ని ప్రాంతాల వాసులు ట్యాంకర్లను కొనుక్కుంటున్నారు. 10 రోజుల క్రితం వరకు ట్యాంకర్ బుక్ చేయగానే వెంటనే వచ్చేది. కానీ ఇప్పుడు నిత్యం 1500కు పైగా ట్యాంకర్ల ఆర్డర్లు వస్తుండడంతో అధికారులు చేతులెత్తేస్తున్నారు. ప్రధానంగా మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కొండాపూర్, గచ్చిబౌలి, మియాపూర్ వంటి ప్రాంతాల్లో నీటి కష్టాలు తీవ్రంగా ఉన్నాయి. గ్రౌండ్ వాటర్ లెవెల్ పడిపోవడంతో బోర్లు పనిచేయడం లేదు. ఫలితంగా అపార్ట్మెంట్ వాసులు వాటర్ ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. వాటర్ ట్యాంకర్ బుక్ చేస్తే 24 గంటల తర్వాతే వస్తోంది. ఇక ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ఏగా నేను గేట్లు ఎత్తితే మీ పార్టీలు ఎవరు మిగిలరు అంటాడు. ముఖ్యమంత్రి గారు పార్టీల గేట్లు ఎత్తడం కాదు, ముందు ప్రాజెక్టుల గేట్లు ఎత్తి ఎండిపోతున్న పంట పొలాలకు నీళ్ళు ఇచ్చి ఆ పంటల్ని కాపాడే ప్రయత్నం చేయండి. మిమ్మల్ని పరిపాలించడానికి అవకాశం ఇచ్చారు ప్రజలు కష్టాల్లో ఉన్నారు, రైతులు కష్టాల్లో ఉన్నారు. ఇవాళ ఏమైతుంది రైతులు మీరు చూడండి, రైతుల పరిస్థితి ఎట్లా ఉందంటే జలగోస. ఇది ఎండిపోతున్నాయి, చివరికి గొర్రెలు మేకలు పశువులను మేస్తున్నటువంటి పంటలు మేస్తున్నటువంటి పరిస్థితి. ట్యాంకర్లతో పొలాలకు నీళ్లు పెట్టుబడి పెట్టిన కనుక కనీసం ట్యాంకర్లతో పొలాల్ని కాపాడుకునే ప్రయత్నం. ఎండమంట, తాగునీటికి తంట. చూడండి, ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎండాకాలంలో మత్తళ్ళు దుంకుతున్న చెక్ డ్యాములు ఈరోజు బోసిపోతున్నటువంటి చెక్ డ్యాములు. హైదరాబాద్లో మంచినీళ్ళ కోసం అర్ధరాత్రి వరకు వాటర్ ట్యాంకర్ల సప్లై, మళ్ళా బిందెలు, ఖాళీ బిందెలు, ట్యాంకర్ల చుట్టూ పరిస్థితి. నగరానికి నీటి ముప్పు. ట్యాంకర్ కావాలంటే 2 రోజులు ఆగాల్సిందే. కేసీఆర్ గారి హయాంలో అసలు ట్యాంకర్ కనబడ్డదా? ఖాళీ బిందెలు కనబడ్డాయా? మీరు వచ్చిండ్రు, మళ్ళా ఖాళీ బిందెలు, ప్లాస్టిక్ బిందెలు, ట్యాంకర్లు కనబడతా ఉన్నాయి. ఈరోజు రాష్ట్రంలోని జలాశయాల్లో కూడా నీటి నిల్వలు కొడిగడుతున్నాయి. నీటిపారుదల శాఖ నివేదిక ప్రకారం ఈ నెల 6వ తేదీ నాటికి 12 ప్రధాన జలాశయాల్లో 283.41 టీఎంసీల నిల్వలున్నాయి. నిరుడితో పోలిస్తే 155.36 టీఎంసీలు తక్కువగా నీటి నిల్వలున్నాయి. సాగర్లో నిరుడు 196.12 టీఎంసీల నీరుండగా ఇప్పుడు 140.49 టీఎంసీలు మాత్రమే ఉంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా భూగర్భ జలాలు సైతం వేగంగా పడిపోతున్నాయి. జనవరిలో 2 అడుగులు, ఫిబ్రవరిలో 4 అడుగుల కిందకు భూగర్భ జలాలు పడిపోయాయి. 2023 ఫిబ్రవరిలో భూగర్భ జలాలు ఉపరితలం నుంచి 7.34 మీటర్ల లోతులో ఉండగా ఈసారి 1.36 మీటర్ల ఎక్కువ లోతుకు వెళ్లిపోయాయి. 2023 మే నెలలో 8.37 మీటర్ల లోతులో ఉండగా ఈ సంవత్సరం ఫిబ్రవరిలోనే 8.70 మీటర్లకు పడిపోవడం గమనార్హం. వికారాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో 13 మీటర్లు, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 12 మీటర్లు, నాగర్ కర్నూల్, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో 10 మీటర్ల లోతుకు పైగా భూగర్భ జలాలు పడిపోయాయి. అందుకే రాష్ట్రంలో బోరుబావులపై ఆధారపడిన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఇప్పటికే ఉన్న బోర్లు ఎండిపోతుండడంతో రైతులు కొత్తగా బోర్లు తవ్విస్తున్నారు. మొన్నటి వరకు పుట్ల కొద్దీ వడ్లు పండిన రాష్ట్రంలో ఇప్పుడు పంట చేతికి రావడమే గగనంగా మారింది. ఇప్పటి వరకు సుమారు 51 లక్షల ఎకరాల్లో వరి పంట సాగైంది. ఇందులో అత్యధికంగా ఉమ్మడి నల్గొండలో సుమారు 11 లక్షల ఎకరాల్లో సాగైంది. ఆ తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 10 లక్షల ఎకరాల్లో, నిజామాబాద్లో 8 లక్షల ఎకరాల్లో సాగైంది.
కాళేశ్వరంపై కాంగ్రెస్ పార్టీ పగ, సాగునీళ్ల నిర్వహణలో అలసత్వం వ్యవసాయ రంగాన్ని ఒక్కసారిగా అతలాకుతలం చేస్తున్నది. సాగునీళ్లు లేకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నది. 51 లక్షల ఎకరాల్లో వరి సాగైతే సగం పంట సాగునీళ్లు లేక ఎండిపోవడం ఖాయమనే అంచనాలున్నాయి. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్ నగర్, మెదక్ జిల్లాల్లో కాంగ్రెస్ తెచ్చిన కరువు ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పంట చేతికొచ్చే పరిస్థితి లేకపోవడంతో కొందరు రైతులు పశువుల్ని వదిలేస్తే మరికొన్ని చోట్ల ఎండిన వరి పైరుకు నిప్పు పెడుతున్నారు. కొన్ని చోట్ల పుట్టకు వచ్చిన వరి పైరుకు ట్యాంకర్లతో నీళ్లు అందిస్తున్నారు. రాష్ట్రంలో ఇటువంటి దుర్భర పరిస్థితులు తాండవం చేస్తుంటే కాంగ్రెస్ సర్కారు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టే ఉంది. మేడిగడ్డ బ్యారేజీకి మరమ్మతులు చేయకుండా తాత్సారం చేస్తున్నది. మేడిగడ్డ బ్యారేజీకి అనుసంధానంగా కాపర్ డ్యాం నిర్మాణం చేస్తే మళ్లీ నీటిని ఎత్తిపోసుకునే అవకాశం ఉంది. మేడిగడ్డ దగ్గర వాటర్ లిఫ్టింగ్ చేస్తే రానున్న యాసంగి సీజన్కు ఎంతో మేలు జరుగుతుంది. కానీ కాంగ్రెస్ పాలకులకు మేడిగడ్డను బాగు చేయాలన్న ఆలోచన ఉన్నట్టు కనిపించడం లేదు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా రైతులు కన్నీరు పెడుతున్నారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చిన 3 నెలల్లోనే అన్నదాతల పరిస్థితులు తలకిందులయ్యాయి. పంటకు సరిపడా నీళ్లు లేక రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. జగిత్యాల జిల్లాలో పలు చోట్ల ఇప్పటికే పంటలు ఎండిపోగా నీరు విడుదల చేయకపోతే ఆత్మహత్యలు చేసుకుంటామని రైతన్నలు కన్నీరు మున్నీరవుతున్నారు. జగిత్యాల జిల్లాలో ఎండుతున్న పంటలపై ప్రత్యేక కథనం. సరిగ్గా గతేడాది ఇదే సమయానికి ఈ ప్రాంతమంతా పుష్కలమైన నీటి సంపదతో కలకల్లాడింది. కానీ ప్రస్తుతం చుక్క నీరు లేక విలవెల్లాడుతుంది. పంట పొలాలు ఎండిపోతున్నాయి. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం ఎండపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ప్రస్తుత పరిస్థితి ఇది. మరి రైతులు ఏమంటున్నారు? ఇక్కడ పంట పొలాలు ఎండడానికి ప్రధాన కారణం ఏంటి? ఒకసారి ఎండపల్లి మండలంలోని పలు గ్రామాలకు వెళ్దాం. అక్కడ పంట పొలాలు ఎలా ఉన్నాయి, బావులు నీటి సంపదతో కలకల్లాడుతున్నాయా లేవా ఒకసారి చూద్దాం. గతేడాది ఈ యాసంగి సీజన్లో పుష్కలమైన నీటి సంపదతో జగిత్యాల జిల్లాలో విరివిగా పంటలు పండాయి. పొట్ల కొద్దీ ధాన్య పురాసులతో మార్కెట్లు కలకలలాడాయి. దీనికి కారణం నాటి బీఆర్ఎస్ సర్కార్ ముందుచూపు. మండు వేసవిలో కూడా వారబందీ అయితేనేం నీళ్లందించిన ఘనత బీఆర్ఎస్ సర్కారుకు దక్కింది. కానీ నేడు ఈ కాంగ్రెస్ హయాంలో పుట్ట దశలో ఉన్న వరి పంటలు ఎండిపోతున్నాయి. భూములు నెర్రలు బారుతున్నాయి. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది సైతం యాసంగి సాగులో ఏ రంది లేకుండా సాగు చేసుకోవచ్చని రైతన్నులు భావించారు. ఎస్ఆర్ఎస్పీ పంప్ హౌస్ ద్వారా సాగుకు డోకాలేదని గంపెడాసలతో సుమారు 800 మందికి పైగా రైతులు ధర్మపురి నియోజకవర్గంలోని ఎండపల్లి మండలం ముంజంపల్లి, మారేడిపల్లిలో సాగు చేశారు. దాదాపు 1800 ఎకరాల్లో పంటలు వేయగా ఇప్పుడు చొక్క నీరు లేకపోవడంతో అవి ఎండిపోతున్నాయి. దీంతో తమకు నీరివ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పొట్ట దశకు వస్తున్న పంటలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నాది 5 ఎకరాలు, 1 గుంట దాకా. కానీ 5 ఎకరాలకై పెట్టుబడి అంతా పెట్టినా, ఒక 4 సార్లు మందులు కొట్టినా, 4 సార్లు మందులు చల్లినా, అంత పెట్టుబడి అంతా అయింది. ఇగత్తాయి అని ఆశ కొద్ది చూసిన నీడు కాలం ఉండే నీళ్ళు వచ్చినాయి. మా బాయిల నీళ్ళు కూడా ఉబ్బిండే. ఇప్పుడు అవి లేవు. ఈ నీళ్ళు అచ్చులు లేవు. నీళ్ళు రోజుని మొత్తం కిందికే గుంజుకపోతాయి. నీళ్ళు లేక మొత్తం ఇప్పుడు 2 ఎకరాలన్నర వేయింది. ఇంకా 2 ఎకరాలన్నర కూడా ఉండేది నమ్మక తక్కువ. పెట్టుబడి అంతా పెట్టినా, అప్పులు తెచ్చిపెట్టినా ఏం లేకుండా అయిపోతుంది. ఇక ఈ రైతు బంధు అనేది లేదు, ఏది లేదు ఇది వరకు. ఇది పరిస్థితిగా మనం ఇంత మందాగి చచ్చుడు తప్ప ఇంకేం దరిదాపు లేదు. రైతు బంధు రాలే, రైతు బంధు అనే ముచ్చట లేదు, ఏది లేదు. మాకు ఇదివరకు రూపాయి లేదు. నీళ్ళు ఇస్తే అంతో ఆ నీళ్ళని ఇస్తే ఇంత సంతోషపడదామంటే ఇప్పుడున్న 2 ఎకరాలన్నర 2 ఎకరాల మందమన్నా ఈ పెట్టుబడి మందమన్నా మనకు చేతుల పైసా రాకుండా ఆ పెట్టుబడి మందమని వెళ్తామంటే ఇవి లేదు, అది లేదు. వరకు ఈ అత్తయ్య అన్నది ఇది వరకు రాలేదు, చేయలేదు అన్న. నీళ్ళు లేవంటారు. 12 స్ట్రీమ్స్ నీళ్ళు ఉన్నాయన్నారు అందులోనే ఆపరేటర్లు. ఆ 12 టీమ్స్లలో మీకు వారానికి 2 రోజులు ఇచ్చినా కానీ ఒక్క టీమ్స్ నీళ్ళు ఒడవయి మేము ఇడుతాము, ఫోన్ చేయగానే ఇస్తాము. మీరు ఎవరు ఫోన్ చెప్పి అంటే వాళ్ళతో చేపిస్తే మేము ఇడుతామన్నారు. ఆ ఫోన్ లేదు, గీన్ లేదు. మళ్ళీ మొన్న ధారణ కానీ పోతే వాళ్ళు ఏమంటారు అంటే మొత్తం అది పైపులు వలిగినాయి, దాన్ని 3-4 డమ్మి కొట్టినాకనే ఆ నీళ్ళు ఇడతాం, అంతవరకు నీళ్ళు రావు.
పైప్ లైన్ పలిగిపోతుంది అని చెప్పి అన్నారు. నేను 4 ఎకరాల పొలం చేసిన, 20 గుంటలు వేయింది, ఇక 3 ఎకరాల నర ఉంది, బావిలో నీళ్ళు వెళ్తలేవు. అంతకుముందు పైప్ లైను ఎప్పుడు చాలు చేస్తే బావిలలో ఫుల్ నీళ్ళు ఉండేది. ఆ పైప్ లైన్ వస్తలేదు, పైప్ లైన్ చాలు చేస్తలేరు, ఒకటి ఎస్ఎస్ఏ కాలువ నీళ్ళు వస్తలేవు. అవి మంత్రిని కొట్టుకుపోతాడు మంత్రి గారు. అక్కడ ఆడికి ఆ నీళ్ళకు పోతే మీకు అలౌట్ లేదని ఆ సార్లు చెప్తున్నారు. ఆ నీళ్ళకు వస్తాయన్న వారుతాయంటే అటు ఉచ్చులో ఆ నీళ్ళు రానిత్తలేరు, ఈ పంపు చాలు చేస్తలేరు. ప్రభుత్వం అనేది పట్టించుకొని నీళ్ళు చాలు చేసి ప్రజలని ఆదుకోవాలని. మండు వేసవిలో సైతం పుష్కలమైన నీటి సంపద జగిత్యాల జిల్లా సొంతం. ఎన్నో బావులు చేతికందే విధంగా ఉండే పరిస్థితి ఉండే, కానీ ఇప్పుడు దానికి పూర్తి విరుద్ధంగా మారింది. అసలు చుక్క బొట్టు కూడా బావిలో లేని పరిస్థితి ఎండపల్లి మండలంలో కనిపిస్తోంది. ఇక రానున్న మరొక 10-15 రోజుల్లో పూర్తి స్థాయిలో నీరే లేకుండా అవుతుందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా నీరివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని పంటలు ఎండిపోగా మరికొన్ని ఎకరాల్లో పంటలు ఎండిపోయేందుకు కూడా సిద్ధమయ్యాయి. గతంలో యాసంగి పంటలకు కేసీఆర్ సర్కార్ హయాంలో వారబంది ద్వారా సాగునీరిచ్చేవారు. ఒకవేళ కాలువ ద్వారా నీరు రాని పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నీరిచ్చారు. మారేడుపల్లి గ్రామం పక్కనే ఉన్న వెమ్నూర్ పంప్ హౌస్ నుంచి నంది రిజర్వాయర్ కు నీటిని తరలించే పైప్ లైన్ కు ఉన్న వాల్ ద్వారా ఎస్ఆర్ఎస్పీ లెవెల్ ఎల్ కాలువకు నీటిని వదిలి పంటలు ఎండిపోకుండా కాపాడగలిగారు. ఎస్ఆర్ఎస్పీ ద్వారా చొప్పదండి రేవల్లి ఓసీ పాయింట్ నుండి D83 కెనాల్ కు 1800 క్యూసెక్కుల నీరు ఇప్పుడు రావాల్సి ఉన్నప్పటికీ 100 క్యూసెక్కులు మించి ప్రభుత్వం ఇవ్వడం లేదు. దీంతో చివరి ఆయకట్టు పంటలు దెబ్బతిని రైతన్నలు తీవ్రంగా నష్టపోతున్నారు. వ్యవసాయం చేస్తూ మేము జీవనాధారం గడుపుతున్నాము. మాకు 4.5 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. ప్రతి సంవత్సరం కూడా మేము ఇక్కడ వరి సాగు చేస్తున్నాము. వరి సాగు చేస్తున్న క్రమంలో ఫిబ్రవరి వచ్చేసరికి కొంత నీటి ఎద్దరికి గురవుతున్నది. ఎందుకంటే ఎస్ఆర్ఎస్పీ టేలెంట్ కాబట్టి నీళ్ళు అందట్లేదని చెప్పేసి ఇరిగేషన్ శాఖ వాళ్ళు చెప్తా ఉన్నారు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలను మేము మా పంటలు ఎండిపోయే దశకు వచ్చినప్పుడు నీటి ఎద్దరికి గురైనప్పుడు వాళ్ళని సంప్రదించి వారి దృష్టికి అప్పుడున్న స్థానిక శాసనసభ్యులు మంత్రి గారు కొప్పుల ఈశ్వర్ గారి దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు వెంటనే ఇరిగేషన్ శాఖ అధికారులతో మాట్లాడి కెనాల్ ద్వారా కాలువ నిలిపించేటువంటి ప్రయత్నాలు చేసిండ్రు. మాకు ఈసారి ప్రభుత్వం మారింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. వీళ్ళు ఆయన ఎన్నికల ముందు ఎకరానికి అది క్వింటల్కి 500 చొప్పున మద్దతు బోనస్ ఇస్తామన్నారు వరికి. ఇక పొట్టకొచ్చింది, నెల రోజులైతే కోసుకుంటున్నటువంటి ఈ స్టేజ్లో ఇప్పుడు నీటి ఎదురికి గురైంది. 15 రోజుల నుంచి స్థానిక ప్రజాప్రతినిధులకు విషయాన్ని తెలిపినప్పటికీ కూడా వాళ్ళు రేపు మాపు అని అంటున్నారు. ఇక స్టార్ట్ చేస్తాం అంటున్నారు తప్ప నీళ్ళు ఇవ్వట్లేదు. రోజో మడి ఎండిపోతూ ఉన్నది. ఇప్పుడు నా 4.5 ఎకరాల పొలాన్ని నేను ఒక తడి దింపడానికి కోసం 4 రోజులు పడుతూ ఉన్నది. దాన్ని ఒక ఐసీయూలో ఉన్న పేషెంట్ లెక్క కాపాడాల్సినటువంటి పరిస్థితి వస్తున్నది. ఆ మోటార్ దగ్గరనే ఉండి కాపాడుకోవాల్సి వస్తున్నది. ఇక్కడ ఏం జరిగింది అంటే ఈ తెలంగాణ వచ్చిన కాలం నుంచి ఈ రోజు వరకు అంటే గడిచిన సంవత్సరం వరకు ఎక్కడ ఒక గుంట ఉల్లారిపోయిన చరిత్ర చూడలేదు. తలాపున మేము ఎల్లంపల్లె సముద్రాన్ని రెండో సముద్రం అనే ఒక ఎల్లంపల్లెకు దానికి చరిత్ర ఉంది, ఇన్ని నీళ్లు ఉన్నాయి, ఇంత కథ ఉంది. ఇవాళ ఈ పక్కన నా ఇల్లు అంటే నా ఒడ్డుకున్న గ్రామాల పొలాలు ఉండెడ, ముంజంపల్లి, మాడువెల్లి 1800 ఎకరాలు మేము ఆయకట్టు చేసుకొని దాని మీద ఆధారపడి భార్య పిల్లలను పోషించుకోవాలనే ఒక ఆశయంతో మేము పంట నిరంతరం కష్టపడి పంట చేతికొచ్చి నోట్లకు వచ్చిన పంట ఈరోజు ఉల్లారిపోతుంది అంటే రైతులు ఆవేదనతోని చాలా బాధతోని ఉన్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద ఇప్పటికైనా మా యొక్క గ్రామాలను సందర్శించి ఈ పక్క గ్రామాలు ఉల్లారిపోతే మీరు రాష్ట్రంలో ఎలాంటి ఒక చేస్తారో అనేది ఇప్పుడు నిదర్శనం ఇది ఇక్కడ కనపడుతుంది. ఇదే పరిస్థితి